ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షంలో 5వ రోజున వసంత పంచమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా సరస్వతీదేవిని అత్యంత భక్తితో పూజిస్తారు. ఈసారి వసంత పంచమి పండుగ 14 ఫిబ్రవరి 2024 అనగా బుధవారం వచ్చింది. వసంత పంచమిని సరస్వతి పూజ అని కూడా అంటారు. ఎందుకంటే వసంత పంచమి పండుగ అనేది సరస్వతి తల్లికి అంకితం ఇచ్చిన పండుగ. విద్యలోను వృత్తిలోను విజయం సాధించడానికి సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున సరస్వతీదేవి తన చేతుల్లో పుస్తకం, వీణ, దండతో తెల్లని కమలంపై కూర్చొని దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారి అనుగ్రహం పొందడానికి పూజా పళ్ళెంలో కొన్ని ప్రత్యేక వస్తువులు చేర్చాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక ఉంటుందని చెప్తారు. పూజా పళ్ళెంలో చేర్చవలసిన పూజా సామగ్రి. సరస్వతీదేవి అనుగ్రహం కోసం పూజా పళ్ళెంలో తెల్లటి అన్నం, తెల్ల నువ్వులు, లడ్డూలు, అలాగే నేతి దీపం, ధూపం, బత్తి, తమలపాకులు ఉంచాలి. వీటితో పాటు సరస్వతీదేవి విగ్రహం లేదా పటాన్ని ఉంచాలని పండితులు చెప్తున్నారు. అలానే లవంగాలు, పసుపు, కుంకుమ, తులసి ఆకులు, మామిడి ఆకులు కూడా ఉంచాలి. రోలు, రోకలి, పసుపు బట్టలు, పసుపు పువ్వులు, ఏవైనా కొన్ని పండ్లు, బెల్లం, కొబ్బరి మొదలైనవి పూజా పళ్ళెంలో చేర్చాలి. ఒక కుండ లేదా కలసం తీసుకొని అందులో నీరు ఉంచాలి. ఇవన్నీ ఉంచితేనే సరస్వతి తల్లి ఆరాధన సంపూర్ణంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. పూజా పళ్ళెం తీపి, పసుపు, బియ్యం, బూందీ లడ్డూలు పూజలో ఉంచాలి. ఈ పూజా విధానం విషయానికి వస్తే ముందుగా పండుగ రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం పసుపు రంగు బట్టలు ధరించాలి. ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసి గంగా జలాన్ని ఇల్లు మొత్తం చల్లి శుద్ధి చేయాలి. సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆచారాలు ప్రకారం పూజించాలి. ఉపవాసం ఉండాలి. పూజ అయ్యాక అమ్మవారికి పసుపు బియ్యం సమర్పించి ఉపవాసం ప్రారంభించాలి. శుభ సమయం ప్రకారం ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం ఉండిన వారు సరస్వతీదేవిని పూజించిన తరువాతే తినాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం వంటివి అస్సలు తినకూడదు. అలానే వసంత పంచమి రోజున పొరపాటును కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. మన హిందూ మతంలో సరస్వతీదేవిని వాక్ దేవతగా భావిస్తారు. అందుకే ఎవరితోనూ అబద్ధాలు మాట్లాడకూడదు. ఇవన్నీ ఆచరించిన వారికి సరస్వతి తల్లి అనుగ్రహం ఉంటుందని పండితులు చెప్తున్నారు.